వేణు పద్మ బ్లాగ్స్ అండ్ షార్ట్స్. ఈరోజు మీకు రంజాన్ స్పెషల్ హలీం చేయబోతున్నాను. చూడండి, ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి, చిన్న గ్లాసు. ఇంకా కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు అన్నీ చిన్న గ్లాస్తో తీసుకోండి. అన్ని పప్పులు తీసుకొని మంచిగా వాష్ చేసుకోండి. కొన్ని బాస్మతి రైస్, గోధుమ రవ్వ, అన్నీ చిన్న గ్లాస్తో తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పప్పు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి అందులో ఆనియన్స్, మంచిగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకోండి. అదే నెయ్యిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, గరం మసాలా, లవంగ చెక్క, దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, అల్లం పేస్ట్ తర్వాత చికెన్ కూడా వేసి మంచిగా చికెన్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి. వీడియో మిస్ అయింది ఫ్రెండ్స్ అది. తర్వాత ఆయిల్లో చికెన్ వాష్ చేసుకున్నది మిస్ అయింది ఫ్రెండ్స్ వీడియో. తర్వాత ధనియాల పొడి కొంచెం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఆయిల్లో బాగా ఉడికించాలి. చికెన్ని ఉడికించిన తర్వాత సరిపడా నీళ్ళు, అంటే కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకోవాలి ఫ్రెండ్స్. మనం నార్మల్గా కర్రీ వేసుకున్నప్పుడు కాకుండా కొన్ని ఎక్కువే పోసుకోవాలి. ఎక్కువే పోసుకొని కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత మనం కుక్కర్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా. కొంచెం నూనె పైకి తేలిన తర్వాత నూనె తీసి పక్కన పెట్టుకొని మనం ఇంతకుముందు కనీసం ఒక 2 అవర్స్ అన్న పప్పులన్నీ నానాలి. ఆ నానబెట్టుకున్న పప్పు తీసి చికెన్లో వేసుకొని మంచిగా కొంచెం బాదాము, జీడిపప్పు కూడా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అవి కూడా బాదం పప్పు కూడా నానబెట్టింది మిస్ అయింది. కుక్కర్ మూత టైట్గా పెట్టుకొని కనీసం ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా బాగా మెత్తగా పప్పులు ఇంకా చికెన్ బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, సాల్ట్ కూడా సరిపడా ఉందా లేదా చూసుకొని మంచిగా గరం మసాలాలన్నీ యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ మనకి. అది మూత తీసిన తర్వాత ఇలా కలుపుతూ కూడా ఒక 20 మినిట్స్ కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పైన గార్నిష్ చేసుకోవాలి. మనం పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, నిమ్మరసం ఇవన్నీ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి కూడా మనం పైనుండి ఇలా పోసుకొని పెట్టుకోవాలి, గార్నిష్ చేసుకోవాలి. ఇంకా జీడిపప్పు, బాదం ఇవి కూడా గార్నిష్ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్.